చేసుకో ముందే. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है, लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. హలో దండాలు బాబు. హలో దండాలు బాబు. చెప్పండి. మీ సాక్ష్యము చూసినానయ్యా ఇందులో సెలలోన. చెప్పండి అయ్యా. చాలా బాగుంది అయ్యా. అసలు మీ సాక్ష్యం వెళ్తే విన్నప్పుడు నాకు ఊళ్ళల్లో తేలిక అయిపోయింది అయ్యా. తాతయ్య నా కడుపు నొప్పులు వేస్తుంది తాతయ్య, ప్లీజ్. అదయ్యా మా మొదరోడు కడుపు నొప్పులు ఇస్తుంది అంతండి అయ్యా. దానికి ఎటు అవుతుంది అయ్యా ప్రార్థన? కడుపులో వస్తున్నారు. కడుపుల నొప్పి అయ్యా. రేపు ఎప్పుడు కడుపుల నొప్పి అంటుంది అయ్యా. ఇప్పుడు మొదటి జాతకం ఉంది, అది సోత్త అవుతుంది అయ్యా. జాతకాలు ఎటు చూస్తారయ్యా? జాతకాలు చూసేది కాదు అంటే మరేటి కోదయ్యా. మా పాస్టర్ జాతకం కూడా చూస్తాండి అయ్యా, మా ఊరు పాస్టరు. లేదు నేను సాక్షిని చూసినాను, అది అతని గురించే చెప్తాను అనేసి అన్నాడు. మీకు ఫోన్ చేసినాను, మీరు బాగా చెప్పారయ్యా. సాక్షిని చూసినాను అయ్యా, చాలా బాగుంది అయ్యా. కష్టాలు ఏటయ్యా? ఎన్ని కష్టాలు పడ్డాడు, మీరు ఎన్ని కష్టాలు పడ్డారయ్యా? దేవుడు తోటమయ్యా. అవునవును. చెప్పయ్యా ఏటయ్యా? మొదరోడు కొద్దిగా ఇబ్బంది పెట్టేస్తాండి అయ్యా. కడుపు నొప్పి అంతడయ్యా ఒక రోజు గుండెల నొప్పి అంతడయ్యా. అర్థం చేసుకోండి. ఏటయ్యా? అర్థం చేసుకోండి. ఏటయ్యా ప్రార్థన చేయడం లేదయ్యా. 2 మాసాలు బట్టే ఎక్కడికి కూలికి వెళ్ళడం లేదయ్యా. దశం బాగా లేకపోతే ప్రార్థన చేయడం లేదయ్యా పాస్టర్. అందుకే మేము చేశానయ్యా. దశం బాగా లేకపోతే ఎందుకు చేయరండి? ఏటయ్యా? దశంభాగాలకి ప్రార్థన సంబంధం అదేనయ్యా. ఎంత ఇబ్బంది పడయ్యా, నాకు కూలికి వెళ్ళలేదయ్యా. దశం బాగా లేవు ఏటయ్యా. నెక్స్ట్ మళ్ళీ నెల పెన్షన్ వచ్చి ఇచ్చేతనయ్యా, మా మొదటి పెన్షన్ వచ్చి ఇచ్చేతనయ్యా అంటానయ్యా. కానీ ప్రార్థన చేయడం లేదయ్యా. నువ్వు దశం భాగాలు పట్టుకొని రా, నీకు ఒక్కరితో వస్తుంది ఇది వస్తుంది అది జరిపిస్తాను రయ్యా. అవన్నీ నమ్మొద్దు, మీకు నమ్మొద్దు. దశం భాగాలకి ప్రార్థన సంబంధం లేదు. హాస్పిటల్ అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన అయ్యపోయినా దేవుడికి ఆయన లెక్క చెప్పాలి. అంతే కదయ్యా. దేవుడికి ప్రతిరోజు లెక్క చెప్పాలయ్యా. మన పాపం పుణ్యాలన్నీ లెక్క చెప్పాలయ్యా దేవుడికి. అవును. ఏ శాతమయ్యా కొద్దిగా ఇబ్బందిగా ఉందయ్యా. ప్రార్థన చేయండి బాబు. ఏం కావాలి, దేవుడి మీద భారం వేసి ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా దేవుడు స్వస్థపడతాడు. అవునయ్యా. దేవుడి ప్రార్థన రాదయ్యా. ఏసి అంత తప్ప నాకు ప్రార్థన రాదయ్యా. ఎలా చెయ్యాలో చెప్పయ్యా పోనీ ప్రార్థన. ఇప్పుడు నువ్వు చెయ్యయ్యా ప్రార్థన. హలో హలో. కొబ్బరి నూనె పట్టుకోవాలయ్యా. నేను తర్వాత చేస్తలే, బస్సులోనే. కొంచెం చెయ్యయ్యా. చేస్తా ఖచ్చితంగా. హలో చెప్పండి. అదే చెయ్యయ్యా. కొబ్బరి నూనె పట్టుకొని చెయ్యయ్యా, ప్రార్థన చెయ్యయ్యా. హలో గొద్దమే తనాలి అంజా కొడుకు కట్టేయండి అన్నా, కట్టేయండి లాంబడి కొడుకు. మళ్ళీ ఏంటయ్యా అలా పెట్టిన మళ్ళీ చేస్తాను. హలో అయ్యా. ఏటయ్యా కట్ చేస్తాను ఏటయ్యా? ఉన్నాడా ఆయన? మీ నాన్నగారా ఎవరైనా? మొదరోడు ఉన్నాడయ్యా, లైన్ లో ఉన్నాడయ్యా. మొదరోడు ఇవ్వండి ప్రార్థన చేద్దాం. హలో అయ్యా మొదరోడా, ఇగో మాట్లాడు. మాస్టర్ బాబుతో దడదలు ఆడిస్తాడు. హలో ఇవ్వండి. ఉండయ్యా. అయ్యా మొదరోడా, ఇవో అయ్యా మంచం మీద తొమ్మిది ఎగడం లేదయ్యా. ఇప్పుడు మొదటిదే కావాలంతండి అయ్యా. చచ్చిపోయిన మొదటిదే ఎక్కడి నుంచి వద్దయ్యా. మొదరోడా మాట్లాడు. అదయ్యా మొదరోడు. హలో అదయ్యా మొదరోడు అంతండి అయ్యా. లేగలేకపోతాడు. మాట్లాడలేడా? మాట్లాడలే అయ్యా. అంతాడు. మాట్లాడలేని ఆయన కడుపులు నొస్తున్నాడు చెప్తున్నా. మరి కడుపు పట్టుకుని ఎలిగి అంతండి అయ్యా. 2 రోజులు కడుపు నొప్పి, 2 రోజులు గుండె నొప్పి. హాస్పిటల్ తీసుకెళ్తామంటే ఏ డబ్బులు లేవయ్యా.
ఎక్కడ మీది? మా చాలా దూరం అయ్యా. ఆ. మాకు పొద్దుకిందపేట అయ్యా, శ్రీకాకుళం దగ్గర. అదే సర్లే, ప్రార్థన చేస్తలే. కడుపు కొబ్బరి నూనె పట్టుకోలేయ్యా? అవసరం పట్టుకోవాలంటే మీ కాడ ఉంటే పట్టుకోండి. ఉందయ్యా, లీటర్ డబ్బా నిన్న కొన్నాను. ఉందయ్యా. పారాసిట్ పర్లేదయ్యా, పారాసిట్ ఆయిల్. హలో హలో, పారాసిట్ ఆయిల్ పర్లేదు కదా? ఏదైనా పర్లేదు. అదే అదే చెయ్యయ్యా, పారాసిట్ చెయ్యయ్యా. స్తోత్రములు మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఇస్తయ్యా, నీకు వందనాలు ప్రభా. తండ్రి నాయన, మరి వృద్ధాప్యంలో ఉన్న ప్రభా నాయన, మరి ప్రభా నాయన తాతగారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన. తండ్రి నాయన, మరి కడుపులో నొప్పి, గుండెల నొప్పితో బాధపడుతున్నాడు ప్రభా నాయన, వృద్ధాప్యంలో ఉన్న ప్రభా నాయన. మరి మంచాన పడి ప్రభా ఎంతో ఇబ్బంది పడుతున్నాడు ప్రభా. కుమారుని ఇప్పుడే మీరు దర్శించండి అయ్యా. ఒకవేళ ప్రేరాయలకే ప్రభా నాయన, ఆ ప్రేరాయల ద్వారా మీరు స్వస్థత దయచేయండి ప్రభా నా తండ్రి నాయన. ఏసయ్యా, ఇప్పుడే ప్రభా నాయన బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభా. అయ్యా నా తండ్రి నాయన, మాట్లాడే శక్తిని కూడా మీరు దయచేయండి ప్రభా. కడుపులో అయ్యా చెప్పుకోలేని ప్రభా నాయన, ఏ బాధ ఉందో ప్రభా, బాధను ఇప్పుడే మీరు తీసివేయండి, స్వస్థపరచండి, బాగుపరచండి. ఈ శక్తితో ప్రభా ఇప్పుడే ఆ కుమారుని నింపండి ప్రభా. ఇంకా నా తండ్రి నాయన, అనేకమైన సంవత్సరాలు ప్రభా నాయన, నాయన వృద్ధాప్యంలో ఉన్న ప్రభా నాయన, ఆ తండ్రి గారికి ప్రభా అనేకమైన సంవత్సరాలు కూడా ప్రభా మీరు ఆయుష్ను దయచేయండి అయ్యా. ఇసుక ప్రభా నాయన, మరణకరమైన రోగం ఉన్నప్పుడు ప్రభా తిరిగి నాయన ప్రార్థించగా ప్రభా నాయన, తిరిగి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చావు ప్రభా నాయన. మరి ఈ వృద్ధాప్యంలో ఉన్న ప్రభా నా తండ్రి గారికి కూడా ప్రభా మంచి ఆయుష్ను దయచేసి అయ్యా నీ కృపలో వర్ధిల్ల చేయమని సమస్త మహిమ ఘనత నీ నామానికి చెల్లించుకుంటూ నజరుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయ్యా బాగుంటుంది కదయ్యా. ఇప్పుడు మీకు డబ్బులు తోలాలని ఫోన్ పే ఇదే నెంబరు? మాకే డబ్బులు వద్దులేండి. చెప్పయ్యా, ఎంత కొంత పంపిస్తాను. లేదు, మేము డబ్బులు సేవ చేసేవాళ్ళం కాదు. బైబిల్లోనా కొన్ని వాక్యాలు డౌట్లు ఉన్నా చెప్తారు కదా బాబు. ఎవరు? మీరు. డౌటా? బైబిల్లోనే ఒక వాక్యం అర్థం కావడం లేదు బాబు. చెప్పండి. పరమగీతం 2:3 బాబు. ఒకసారి చదవండి బాబు. పరమగీతమా? పరమగీతం 2:3 బాబు. నా కాడ ఇప్పుడు బైబిల్ లేదండి. బైబిల్ నేను చదువుతాను చూడండి బాబు. అయితే చెప్పండి. అడవి వృక్షంలో జలధర వృక్షం ఎట్లున్నావు, పురుషుల్లో నా ప్రియుడు ఎట్లున్నాడు, ఆనందపరిత నీళ్ళలో నేను కూర్చుంటేనే అతని ఫలం చివహం ఒక మధురం అనేసి ఉంది బాబు. అది ఏడు బాబు అర్థము? చిన్నగా చెప్పండి. అడవి వృక్షంలో జలధార వృక్షం ఎట్లున్నానో, పురుషుల్లో నా ప్రియుడు ఎట్లున్నాడు, ఆనందపరిత అతని నీడలో నేను కూర్చుంటేనే అతని ఫలము నా జవహనకు మధురమా అనేసి ఉంది అయ్యా. అది ఏటయ్యా బాబు, అర్థం ఏటయ్యా? ఎవరు చెప్పలేకపోతాండ్రు అయ్యా, పాస్టర్ కూడా చెప్పలేకపోతాండి అయ్యా. మీ లటోలో చెప్పాలయ్యా. అది మీ దేవుడు నమ్ముకోరు కదయ్యా, మీ లటోలో చెప్పాలయ్యా. చెప్పయ్యా ఒకసారి. బాగా ఇప్పుడు విమర్శిస్తానికి ఫోన్ చేసినావా నువ్వు? నేను అలాగేట్లేదు బాబు, తెలుసుకుందని ఫోన్ చేసినాను. ప్రార్థన చేశారు. ఏం తెలుసుకుంటున్నాను? అంత గ్రహింపు లేని వాళ్ళ కొడుతున్నా నేను ఏమన్నా కాదు. అడవి వృక్షంలో జలదార వృక్షం అంటే మంచి అంత దిట్టంగా ఉంది అంటుంది. అంటే నీ ఫలము అంటే ఆడి మడ్డ నేను నోట్లో పెట్టి చీకితే రుచిగా ఉంటుంది అని చెప్తుంది. అంత స్వీట్ గా ఉంటది అని చెప్తుంది. ఇది పరమగీతంలో ఉంది. ఏరా ఎరుపు పాస్టర్ ఉన్నావా? ఎరుపు పాస్టర్ ఏషియాలో కాదు, ఏషియాలో ఏసీలో ఉన్నారా ఎరుపు కూడా అంటే ఫోన్ చేయకుండా కట్ చేసి ఎరుపు కూడా నువ్వు ఇప్పుడు ఫోన్ చేసి ప్రేర్ చేస్తారా ఎరుపు కూడా కూడా? ఏషియాలో ఏసు గురించి ఎక్కడ ఉందా రే ఎరుపు పాస్టర్? చెప్పయ్యా. ఏషియాలో ఏసు గురించి ఎక్కడ ఉంది? మన పాపాల కోసం రక్తం కార్చాడని ఎక్కడ ఉందిరా ఎరుపు పాస్టర్? నేను నీకు అని చెప్పారా నేను నీకు? అరే ఎరుపు కూడా మరి ఇప్పుడు నుంచి ఎందుకు చెప్పావురా నువ్వు? మరి చేతిలో బైబిల్ ఎందుకురా? మొడగడు నీకునా? నీకు బైబిల్ ఎందుకురా నీకు? మరి నువ్వు పాస్టర్ కానందుకు ప్రేయర్ ఎందుకు చేసావురా? అంటే ప్రేయర్ చేస్తే పాస్టర్ అయినట్టేనా? ప్రేయర్ చేసే బాధ్యత అందరిలో ఉంటుంది. గుళ్ళో ఉన్న పూజారి పూజలు చేస్తాడు, నువ్వు ప్రేయర్ ఎందుకు చేసావు ఇప్పుడు? ఇప్పుడు మరి ఇప్పుడు మీరు అంటారు పాస్టరే మరి పోయి అందరి శుభార్త చెప్తారా, లేకపోతే విశ్వాసుల బాధ్యత కూడా ఉంటుందా? అరే దేవుని నమ్ముకో అని చెప్పేవారు నీలాంటి ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, నువ్వేం చెప్పావు నాకు? నేను పాస్టర్ని కాదన్నావు కదా, మొడ్డ కూడా నీకు ప్రేయర్ చేసావు. మరి ఎవరు నువ్వు? పాస్టర్. నువ్వు పాస్టర్ కానప్పుడు ప్రేయర్ ఎందుకు చేసావు? పాస్టర్కి దానికి ప్రేయర్ సంబంధం ఏంది అంటున్నా. మరి ఎందుకు చేసావు ఇప్పుడు?
ఇప్పుడు ప్రేయర్ అంటే ఎవరైనా చేస్తారు. ఎవరైనా ఎట్లా చేస్తారా? ఎవరైనా ఎట్లా చేస్తారు? ఎవరైనా ఎట్లా చేస్తారు? ప్రపంచం అంతా అందరి అవసరాల కొరకు ప్రార్థన చేస్తారు, దేశం కొరకు చేస్తారు, రోగుల కొరకు చేస్తారు. కాదు అందరి అవసరాల కోసం ప్రేయర్ చేసే వాళ్ళు, మరి మేము మతం ఎందుకు మారాలి? ఎవరు? మేము మతం మారమని ఇప్పుడు నేను చెప్పినా నీకు మతం మారమని ఎవరు ఇష్టం? సువార్త చేస్తూ, సువార్త అంటే ఏంటిది? సువార్త అంటే ఏంటిది? సువార్త అంటే ఉన్న వాస్తవం చెప్పటం. ఉన్న వాస్తవం ఎడే మరి ఇప్పుడు పరమగీతము 2:3 ఇది చెప్పాడు కదా తమ్ముడు, నీకు చెప్పు ఉన్న వాస్తవం చెప్పు. అదేనన్న మా అన్నయ్య అన్న ఇందుకు బుర్ర దింగుతాడన్న రోజు అడిగితే. ఇప్పుడు పరమగీతం గురించి చెప్పు, 2:3 అంటే ఏం చెప్పు, చదువు తమ్ముడు ఒకసారి, దీని వాస్తవం ఏందో చెప్తాను, చెప్పు చదువు చెప్పు. అడవి వృక్షంలో జలదారు వృక్షం ఎట్లున్నా పురుషులు నా పీడట్లో ఉన్నాడు, ఆనంద పెడతాను నేర్లో నేను కూర్చుంటేనే అక్కడ ఫలం నా జీవనకు మధురమని మొడ్డ ఈకమంటుంది, అడవి వృక్షంలో మంచిగా దిట్టంగా ఉన్నాను. కట్ చేశాడు. సరే పెట్టుకో.